అరుణ్ ఏం చేస్తున్నావు? ముఖం కడుకుంటున్నావు. ఈడేవుడ బీడా పొలంలో దిష్టి బొమ్మ గుట్టలేసినట్టున్నాడా? ఓవరాక్షన్ చేయకు. నువ్వు పొద్దున్న నుంచి ఎన్ని చేసినావు అది చెప్పు. నేను ఇప్పటిదాకానే లేచి ఫ్రెష్ అప్ అయికి మరి ఎందుకు అంత పొద్దున వచ్చినావు? ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవరి పని చేస్తే. పక్కనోటి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక మంచిగుంటేనే చేస్తాం. ముందు చెప్తున్నా. సరే టేస్ట్ చూసి నిజంగా జెన్యున్ గా చెప్పు. జెన్యున్గానే చెప్తానండి. అంటే నేను అబద్ధాలు ఆడుతున్నా? ఎట్లైనా మంచిగా ఉండదు. నిజం చెప్పు. నేను కూరలు మంచిగా ఉన్నానా? చికెన్ కూర ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. నేను మంచోడా అన్న మంచోడా? మంచోడు కాదా లక్ష్మి? నేను చెడిపోయినా లక్ష్మి. నేను ఏం పాపం చేసిన లక్ష్మి? ఇప్పటిదాకా ఎడిట్ చేసిండు 1 నుంచి 3 దాకా తిన్నాడు మధ్యలో. ఇప్పుడు సోగయ్య ఒక 30 నిమిషాలు కునికేద్దాము. మేము ఒక 1 వీక్ గోవాకి వెళ్ళినాము. గోవాకి వెళ్ళి ఒక 8 డేస్ అట్లా ఉన్నాం గోవాలో. 8 డేస్ ఉండి నిన్నొచ్చి మొత్తం వర్క్ అంతా అట్లనే ఉండిపోయింది. టైం ఎంత అవుతుంది? 1:20. సో 1:20 అవుతుంది టైము. ఈ అరుణ్ మార్నింగ్ వచ్చి ఏం చేసిండో ఒకసారి చూస్తాం. ఏం చేస్తుండో చూద్దాం. ఏమన్నా అంటే వీడియోలు రిలీజ్ అవుతలేవు అంటే ఇట్లుంటే ఎట్లా రిలీజ్ అయితే చూపిస్తా. ఆగండి. అరుణ్ ఏం చేస్తున్నావు? ముఖం కడుకుంటున్నావు. ఈడేవుడ బీడా పొలంలో దిష్టి బొమ్మ గుట్టలేసినట్టున్నాడా? ఇప్పుడు ముఖం కడుకుంటున్నావు. ఎన్ని గంటలకు వచ్చినావు ఆఫీస్కు? ఎన్ని గంటలకు వచ్చినా నేను? ఎన్ని గంటలకు వచ్చినావు? పొద్దున్న ఎన్ని గంటలకు వచ్చినావు? 8 గంటలకు. 8 గంటలకు. పొద్దున్న 8 గంటలకు వచ్చి 1:30 దాకా ఏం చేస్తున్నావు? టైం చూడండి 1:22 అవుతుంది. 1:22 అవుతుంది. ఇప్పటిదాకా ఇప్పుడు ముఖం కడుకుంటావు నువ్వు. ఇంకా వరకు చూడండి, వరకు మొత్తం అక్కడనే ఉండిపోయింది. ఇప్పుడు వచ్చి నాకు ఇప్పుడు ముఖం కడుకుండు. అది కూడా సరిగ్గా నీ మానసిక పరిస్థితి బాగా. ఓకే, ఇప్పటి నుంచి నేను డైలీ బ్లాగ్స్ కొడతా. అర్థమవుతుందా? నువ్వు ఏం పని చేస్తున్నావు, ఏం పని చేస్తలేవు కూడా తెలియాలి. నువ్వు మీ ఇంట్లోకి నేను 8 o'clock వచ్చి 8 o'clock వీడికి వరకు అని వచ్చి 1:20 దాకా వండుకొని ఇప్పుడు పండ్లు తోమి ఆల్రెడీ ఇలా పాటలు రన్ అవుతుంటాయి. ఏంది నీవే నీ గోవా వీడియోలో పెట్టినా. ఇప్పటిదాకన్నా పొద్దున్న నుంచి ఎన్ని చేసినావు? ఇగో ఒక ఆంటీ చూడు ఎట్లా చూడు. అంటే ఓవరాక్షన్ చేయకు. నువ్వు పొద్దున్న నుంచి ఎన్ని చేసినావు అది చెప్పు. నేను ఇప్పటిదాకానే లేచి ఫ్రెష్ అప్ అయికి. మరి ఎందుకు అంత పొద్దున వచ్చినావు? ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవరి పని చేస్తే. పక్కనోటి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక. ఈ రోజు నుంచి నేను డైలీ బ్లాగ్స్ చేస్తా. మీరు అడుగుతారు కదా అక్క వీడియో ఎందుకు రిలీజ్ కావట్లేదు అది ఇది అని. మీకు డైలీ నేను ఏమేమి చేస్తున్నానో ఏమేమి మాట్లాడుతున్నానో డైలీ అప్డేట్ వస్తుంది చూడండి. ఈయన డైలీ మా ఎడిటర్ ఎంత వర్క్ చేస్తారో చూడండి. కొత్త ఎడిటర్లు ఉంటే కింద మెసేజ్ చేయండి. వాళ్ళని కొత్త ఎడిటర్లను తీసుకుంటారు. నేను తీసేసి నేను ఓకేనా. 10 minutes later. ఇప్పుడే కదా నేను తిట్టిన అంతగానం. ఇగో నీకే మ్యూజిక్ దౌలాడుతున్నా. ఓవరాక్షన్ చేయకు. నేను ఆల్రెడీ పెట్టిన ఫోటో వాయిస్ వినుకుంటా నేను కూడా కాదు ఎవరో పిల్లలు చూసుకుంటా ఇప్పుడే తిట్టినా కదా. నీకే దౌలాడుతున్నా. చూస్తాను నేను ఏ వీడియో చూస్తావు నేను అది కూడా చూస్తా. నాకు ఎడిటింగ్ అంతగానం ఎడిటింగ్ మీద నాలెడ్జ్ లేదనే కదా. ఏమన్నా అనగానే నా ఐడి ఓపెన్ చేస్తాడు. మధ్యాహ్నం 1:30 ఏమండు లక్ష్మి ఇప్పుడు అన్న ఆకలి అవుతుంది. నీకు ఆకలి అవుతుంది. నాకు ఏదన్నా ఫుడ్ తీసుకొస్తే ఎడిట్ చేస్తా లేకపోతే. ఎందుకు జీతం తీసుకోవట్లేవా? ఇది ఇన్స్టాగ్రామ్. నా ఇన్స్టాగ్రామ్ అయితే వీడియోలు ఎందుకు పెడుతున్నావు ప్రతి దానికి? కాదు నువ్వు ఏదో అన్నావు చెప్పు నీకు. సరే చెప్పు నువ్వేమో అన్నావు. నీకు ఆకలి అవుతుంది.
నాకు ఏదన్నా ఫుడ్ తీసుకొస్తే నేను ఇన్స్టాగ్రామ్ రీల్ ఎడిట్ చేస్తా, లేకపోతే చెయ్యా అంటున్నా. అవునా? టైం 1:20 దాకా నీకు ఆకలి కాలేదు. నేను వచ్చిన ఇప్పుడు టైం నేను వచ్చిన ఒక 20 నిమిషాలకు ఆకలి అవుతుంది. మరి ఇప్పుడు దాకా కాలేదా? మరి వీడియో వద్దా మరి, నీ ఇష్టం ఇక. ఎందుకు సార్లు తీసుకుంటున్నావు కదమ్మా? అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ తీసుకోను కదమ్మా. అయితే ఫుడ్ అంటే ఇప్పుడు మన ఏమన్నా నాకు ఏదన్నా నాన్ వెజ్ ఏదన్నా వండి పెట్టు, లేదంటే ఆర్డర్ పెట్టు. ఇప్పుడు పెడుతున్నావా లేదా? ఎడిట్ మరి మంచి సాంగ్ తీసినా, ఇగో నీ వైట్ శారీ మీద అసలు వద్దంటే చెయ్యదంటే చెయ్య, మీ ఇష్టం. సరే కలుపుకొస్తలే. వేసుకరా ఫస్ట్ నేను ఆ టేస్ట్ చూసి మంచిగా ఉంటేనే చేస్తా. ఏం చూసుకున్నారు నీకు ఇంత? చూడు, నీకు తెల్లగా ఉండవు ఇంత పొట్ట. ఫోటో అయింది. These are my private parts. Nobody should see them. Nobody should touch them. ఇంకా ఏం చూసుకొని అంత నిలుగుతున్నావు నువ్వు? నీకు తెలియదా? నాకు తెలియదు. అసలు నీ సైడ్ తిప్పి కెమెరా. నాకు తెలియదు అని చెప్పిన. చూపిస్తాను నేను చెప్పా. ఇట్లా అనుకో. సరే అన్నం కలుపుకొస్తలే. కలుపుకరా. బ్రౌన్ రైస్, చికెన్ కర్రీ ఇంకో తీసుకో. కలపకపోతే నేను తినమ్మా. నువ్వు ఎందుకరు అట్లా నన్ను టార్చర్ చేస్తున్నావు? కలుపుకొని తిన నీకు కూడా రాదా? నీకు కలుపుకొని తిను. కలిపి నాకు స్పూన్ ఇస్తేనే తింటా, అప్పుడే ఎడిట్ చేస్తా, లేకపోతే చేయ. కలుపుకొని కూడా చటగలదు. సాధిస్తే మంచిగా ఉంటుందమ్మా ఇట్లా. సరే నేనే వండిన కర్రీ రైస్. జిమ్కి వెళ్తున్నామని బ్రౌన్ రైస్ తింటున్నాము, కానీ వైట్ రైస్లో ఉండే కిక్కే వేరు. నెక్స్ట్ టైం నేను కర్రీ చేస్తున్నప్పుడు వీడియో పెడతా, ఓకేనా? పాపం సబ్స్క్రైబర్స్ అందరూ బాధపడతారు. అంత లేదు, నేను కర్రీ మంచిగా వండునా? మంచిగా ఉంటేనే చేస్తాం, ముందే చెప్తున్నా. సరే టేస్ట్ చూసి నిజంగా జెన్యున్గా చెప్పు. నేనే చెప్తానండి. అంటే నేను అబద్ధాలు ఆడుతున్నా? ఎట్లైనా మంచిగా ఉండదు. నిజం చెప్పు, నేను కూరలు మంచిగా ఉందనా? చికెన్ కూర ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. నిజం ప్రామిస్ చెప్పు. ప్రామిస్ నా మీద ఒట్టే చెప్పు. ఓరక్షన్ చేయక, నా మీద ఒట్టే. ఏదో అట్లా 10 మార్క్స్. నానా ఓవరాక్షన్ చేయక నాన్న, నేను చాలా బాగుండింది, చాలా బాగుంది ఆ కూర. లక్ష్మి ఇట్రా. కారం ఎందుకు ఎక్కువ వేసుకోవచ్చు, సంపేద్దాం అనుకుంటున్నావు. లక్ష్మి నేను కూరలు మంచిగా ఉండనా? మంచిగా వండుతావు అక్క? అప్పుడప్పుడు నేను తిననీకి ఇస్తా కదా. చికెన్ కూర మంచిగా ఉండనా? మంచిగా వండుతావు, సూపర్ వండుతావు కదా. చూడు, నేను మంచోడా అన్న మంచిగా ఉన్నాను. నువ్వు మంచిగా మంచిగా కాదా లక్ష్మి? నేను చెడిపోయినా లక్ష్మి, నేనేం పాపం చేసిన లక్ష్మి? ఇంత అన్యాయమా? లక్ష్మి కూడా నువ్వు నచ్చట్లేదు. ఛీ, కారం ఎక్కువ వేసినావు కూర. కౌసుల కారం ఉండాలి. కావాలని వేసినట్టు ఉంది. లేదు నాన్ వెజ్ లో కొంచెం కారం ఎక్కువ ఉండాలి. బాగానే ఉంది కదా? బాగుంది. మీ అమ్మ చేసిన కూర బాగుంటుంది, నేను చేసిన కూర 100%. ఏమన్నానంటే 100% నువ్వు చేసిన కూరనే బాగుంటుంది అన్నది. నీ మొఖం. అది వాళ్ళ అమ్మ ఇంటి బాగోదని చెప్పి నేనే కట్ చేసిన. ఎవడైనా కురుకురేని పెరుగులు వేసుకొని తింటారా? తీసేయి. దాన్ని చూస్తుంటే నాకు పోయినాస్తే మొత్తం గుర్తొస్తుందిరా. నీటే చేయకు నాన్న. మరి నువ్వు ఎట్లా చేస్తున్నావు మరి? నా ఎడిటింగ్ని కూడా బయట పెడతలేవా? అవును, నేను తింటా. కుర్కురేలు పెరుగులు వేసుకుని ఒకసారి మీరు తినండి గైస్, బాగుంటుంది, చాలా బాగుంటుంది, నిజంగా చాలా బాగుంటుంది. అసలు ఎవరు తినాడు ఇట్లా కురుకురేలు పెరుగులు తినండి.
తిని నాకు కామెంట్ చేయండి, బాగాలేకపోతే నాకు కామెంట్ చేయండి. పెరుగులో ఏం కలుపుకోండి. ఆయన జిమ్ ట్రైనర్ కురుకురేలు ఇవి తినొద్దని చెప్పింది కదా. నాకేమో జిమ్ము అని అరుస్తావు. నువ్వు చేసేటి ఏంటి మరి? ట్రైనర్ ముంగడు తింటున్నాను ఏమన్నా. ట్రైనర్కి ఈ వీడియో చూపిస్తా, మనం డిలీట్ చేస్తాం. అది ఎప్పటిదో పాత వీడియో అని చెప్తా. నేను ఆడోళ్ళ మాట్లాడి నమ్ముతారనే కదా నీ ధైర్యం మొత్తం. క్యూట్గా మాట్లాడు. ఇప్పటిది కాదు ఎప్పుడుదో పడినాను. నిజంగా మీరు ఒకసారి కురుకురేల మీద పెరిగేసుకొని ట్రై చేయండి. బాగాలేకపోతే తినకండి. ఒక్కోసారి నా కోసం ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నువ్వు గబ్బులు వేసింది కాక ఈయన కూడా గబ్బులు ఎత్తున్నావా? చాలా బాగుంటుంది. మీరు ఒకసారి తినండి, డైలీ తినకపోతే నన్ను అడగండి. వద్దు అస్సలు తినకూరి. బాగుంటుంది. ఆ కురుకురేలా పెరిగేసుకొని తింటే క్యాన్సర్ వస్తుందంట తెలుసా? ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. సాయి సంసారి వెళ్ళి అంటే ఇట్లనే అర్థం. నాకు చెప్పినావు కదా సంసారి, కురుకురేలో పెరిగేసుకొని తినొచ్చా అను. నువ్వు పెరుగులోనే కురుకురు వేసుకున్నావు. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. నువ్వు ఎందుకు తింటున్నావు అని, అసలు దీంట్లో ఏముందని చూద్దామని. ఓరక్షణ చేయకు. ఇదే కోడలికి ఏదో చెప్పి అత్త ఏమో చేసిందంటే ఇట్లనే ఉంటుంది సామెత. ఓరక్షణ చేయకు. ప్లేట్ అంతా తిని కురుకురు ఒక ప్యాకెట్ అంతా తిని రాసుకు రాని చీ అంటున్నావు. ఎట్లా తింటారు నాయన? సరే తినవు, అది నేను తినేసి ఇక్కడ వచ్చేసి. నాకు తెలుసు తినవు కదా, నీ ప్లాన్ అదే ఉందని. నువ్వు తినవు కదా, నీ ప్లాన్ ఓవరాక్షన్ చేయకు. తినేది తింటావు, తిను మరి. బలవంతం ఎందుకు పెడుతున్నావు తినమని? నేను తింటాను నువ్వు ప్లేట్ ఇస్తలేవు. మరి మంచి లేకపోతే ఎందుకు తింటావు మరి నువ్వు? ఖరాబ్ కావాలి. నన్ను ఇప్పటిదాకా పత్తిత్త మాటలు చెప్పినావు కదా, కురుకురేలు పెరిగేసుకొని తింటది అని. మరి ఇదేంటిది? పెరుగులోనే కురుకురే. నా ఎక్కడి కెమెరా నువ్వు తినొద్దు, ఎందుకంటే నీకు థైరాయిడ్ ఉంది, నాకు లేదు. దీన్ని ఏమంటారు? ఇది తగ్గుతుంది, నీ థైరాయిడ్ తగ్గదు. నువ్వు తినొద్దు. ఇది ఏమంటారు? నీ థైరాయిడ్ టాబ్లెట్లు అన్ని బయట చూపిస్తా. నాకు నాకేం లేదు, నువ్వు క్రియేట్ చేయకు అడ్డమైన రోగాలు. చూపిస్తా. నీ ఏం థైరాయిడ్ లేదు. నీ థైరాయిడ్ ఐడెంటిటీ కార్డు. మధ్యాహ్నం 2:15 3 o'clock సో గయా, అంతే కదా. ఇప్పటిదాకా ఎడిట్ చేసిండు 1 నుంచి 3 దాకా తిన్నాడు మధ్యలో. ఇప్పుడు సోగయా. ఒక 30 నిమిషాలు కునికేద్దాము. అబ్బా నేను నీ ఎడిటింగ్ కోసమే ప్రీసెట్స్ చూస్తున్నా. ఇవి నువ్వు పడుకోవడానికి తినడానికి ఎన్ని సాకులు చెప్తావంటే ఎవరు చెప్పడు. చిన్నపోయాడు కూడా చెప్పడు. స్కూల్కి పోకుండా సాకులు చెప్తాడు చూడు, అలాంటివి చెప్తావు. నీ ముఖం చూపి, అందమైన ముఖం. ఈయన సోగయ 1 గంటలకు లేచిండు, 2 గంటలకు తిన్నాడు, 3 గంటల దాకా ఎడిటింగ్ చేసిండు, 3:15కు సోగయ. ఇది ఈయన సిచ్యువేషన్ ఇది.